క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
ఈ వైభవయుత కడవరి భోజనమును తనకు ప్రేమ చిహ్నముగా శ్రీసభకు ప్రసాదించెను. దానిని ఒక నూతనము నిత్యమునైన బలిగా సమర్పింపుడని తన శిష్యులను ఆజ్ఞాపించెను. ఈ దివ్య విందులో పాల్గొను మేము అద్భుతమైన ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవమును కోరునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీకు మారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ పాస్కా మహోత్సవమును దేవునిచే ఎన్నిక చేయబడిన ఇజ్రాయేలు ప్రజలు జరుపుకున్న విధానము ఈనాటి మొదటి పట్టణంలో వినబోచున్నాము. ఐగుప్తు బానిసత్వంలో మరగుచున్న ఇజ్రాయేలులకు విముక్తిని స్వాతంత్రమును ఇస్తుంది. పాస్కా మహోత్సవం గొర్రెపిల్లను వధించి దాని రక్తము పోయబడిన కుటుంబాలకు ఐగుప్తీయులు గురైన శిక్షణ నుంచి కాపాడిన దానికి గుర్తుగా, వారి విమోచన గుర్తుగా ఇజ్రాయేలీలు ప్రతి సంవత్సరము పాస్కా జరుపుకునేవారు. నూతన వేదనలో యేసు తన శరీరమును రక్తమును మన ఆత్మీయ రక్షణ భోజనముగా పానముగా ప్రసాదించి మనకు రక్షణ దయచేశారు. మనము సాతాను బంధముల నుండి విముక్తి పొందిన దానికి సూచనగా, మన రక్షణ సూచనగా పాస్కోత్సవము కొన్ని ఆడుతాము. పాస్కా నియమములను శ్రద్ధగా ఆలకించుదాము. పాస్కా భోజన నియమము. మొదటి పఠనం నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశంలో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పును. అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటిది అగును. సంవత్సరంలో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకోవలెను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో, మొత్తము మీద ఎంత భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది ఒక ఏడాది పోతై ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనగలరు. ఈ నెలలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనివ్వండి. అప్పుడు ఇజ్రాయేలీయుల సమాజం వారందరూ ప్రొద్దుగూకిన తర్వాత దానిని వధింపవలెను. అంతటా దాని నెత్తురు తీసుకుపోయి వారు తాము మాంసమును తిను ఇంటి వాటి 2 నిప్పు కొమ్మల మీద అట్టకమ్మి మీద పూయవలెను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులు కాల్చి తినవలెను. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలెను. మాంసము ఈ క్రింది విధముగా తినవలెను. తిన్నప్పుడు మీ నడుముకు దట్టి ఉండవలెను. కాళ్ళకు చెప్పులు ఉండవలెను. చేతిలో కర్ర ఉండవలెను. మాంసము త్వరగా తినవలెను. ఇది ప్రభు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మల్ని
పాపలోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు అన్యాయము తీర్పునే ఇచ్చిందా ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు అన్యాయము తీర్పునే ఇచ్చిందా మోయలేని మౌనతో మొప్పు పైన ఉమ్మలతో నలువలేని నడకలతో తడబడుతూ పోయా సోనివారి పోయా ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము గడవ భోజన సమయంలో పునీత పౌలు కొరింథీయులకు వివరిస్తున్నారు. ప్రభు అయిన యేసు నూతన నిబంధనలో రొట్టె ద్రాక్షారసములను తన దివ్య శరీర రుద్రములుగా మార్చి తన శిష్యులకు దయచేశారు. ఇది కలవరిలో తాను అర్పించబోవు బలిని సూచించింది. దీని ద్వారా దేవునికి మనకు మధ్య రక్త సంబంధం ఏర్పడింది. ఈ రక్తమే మన పాపములను స్నానం చేసింది. మనము ఈ దివ్య బలిని నెరవేర్చినప్పుడల్లా క్రీస్తు మరణం వచ్చే వరకు ఆయన మరణ పునరుత్థానమును ప్రకటిస్తున్నాము. మనము పరలోక యాత్రికులుగా ఆయన రాజ్యము చేర ప్రార్థించున్నాము. పవిత్ర గ్రంథ వాక్యములను భక్తి శ్రద్ధలతో ఆలకించి ఆచరించుతాము. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23 నుండి 26 వచనములు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండి పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకుని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని గురించి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని పలికాను. అదే విధముగా భోజనం తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పాలన చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థం చేయుడు అని పలికాను. కనుక ఈ రొట్టెను భుజింపునప్పుడల్లా, ఈ పాత్ర నుండి పాలన చేయనప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటిస్తారు. ఇది ప్రభువు వాక్కు. Glory,
యోహాను శుభవార్త 13వ అధ్యాయం పవిత్ర వచనంలో 1 నుండి 15 వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి ఎద్దుకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండా సీమోను కుమారుడు యూదా ఇస్కరియోతు హృదయంలో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలేనని ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తమును తన చేతికి అప్పగించిననియు తాను దేవుని ఎద్దు నుండి వచ్చిననియు మరలా దేవుని ఎద్దుకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమలకు తున్నగుడ్డను కట్టుకొని ఒక పళ్ళెంలో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమలకు కట్టుకొని నా కుండగుడ్డతో తుడవని ఆరంభించెను. అట్లో ఆయన సీమోను పేతురు ఎదురుకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అడిగాను. నేను చేస్తున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎదుటికి కడగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగం ఉండదు అని పలికెను. అట్లయిన ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానం చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కోనక అవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పాను. ఆయన తన్ను అప్పగించు వారిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కాదు అని పలికెను. ఆయన వారందరి కాలు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండెను. ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువు అనియు పిలుస్తున్నారు. మీరు అప్పుడు పిలుచుట సముచితమే. ఏదైనా నేను మీ బోధకుడను, ప్రభువునై ఉన్నాను, మరియు ప్రభువును బోధకుడను అని అయినా నేను నీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుక్కొనవలెను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని. ఇది క్రీస్తుని సువిశేషం. యేసుక్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 40 దినముల తపస్కాలంలో మరి ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఈ త్రిదినం, ఈ 3 రోజులలో ఈ రోజు పెద్ద వేస్ట్ వారం అని, పవిత్ర గురువారం అని, ఈ ప్రత్యేకమైన రోజులలో మరి ముఖ్యంగా చూసినట్లయితే చివరి రోజులు ప్రభువులకు ఈ లోకమున చివరి రోజుల్లో మనకు అత్యంతమైనటువంటి దినములు. ఎందుకనా, ఒక సృష్టిగా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ లోకమున వీడి తన తండ్రికి చేరుకునే దినాలు. అదేవిధంగా మనము అనుభవించినటువంటి ఆ ప్రేమ దినాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు నేను కూడా నేను చేసినట్టు మీరును చేయవలనని ఒక ఆదర్శం ఇచ్చిందని ఒక సరైనటువంటి సమయాన్ని ఎన్నుకొని తన శిష్యులకు ఒక ప్రదర్శనాన్ని తాను చేస్తున్నటువంటి సేవను ఒక ప్రదర్శనం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానం చేసుకున్నటువంటి విషయాలు 3. ఒకటి, గురుత్వము. అంటే ఆ శిష్యులు ఎదుట తాను ఒక
సేవకుడుగా ఒక పట్టాభిషేకంతో గురువులను ఆదర్శముగా నియమిస్తున్నాడు, అభిషేకించబడి ఉన్నారు. అందుకే ఈరోజు ఈ యొక్క తపస్కాలంలో శ్రమణ దినాల్లో అతి ముఖ్యంగా గురువుల గురించి మనం ప్రార్థన చేస్తూ ఈరోజు వారు ప్రభు చేత అభిషేకింపబడినటువంటి దినాన్ని ఒక పెద్ద పండుగగా మనం కొనియాడుతున్నాము. ఎందుకు అంత పెద్ద పండుగగా కొనియాడుతున్నామంటే మనము వారి విలువ ఏంటో నాకు తెలియదు. మీరు ఎంతవరకు ఆ గురువు యొక్క విలువను తెలుసుకుని ఉన్నారో అత్యంతమైనటువంటి స్థానాన్ని ఆ ప్రభువు ఆ గురువులకు కల్పించున్నాడు. తాను చేసినటువంటి ప్రతి పని కూడా ఆ గురువుల ద్వారా జరగాలని చెప్పేసి ఆయన ఆదేశించున్నాడు. అందుకే మనం క్రీస్తు ప్రభువు చెప్పినట్టుగా తిరుసభ విశ్వాస ప్రకారము బైబిల్ ప్రకారము గురువు మరొక అమర క్రీస్తు అని అంటాము. అదే మనము క్రైస్తవ సంఘంగా క్రైస్తవ విశ్వాసంగా దృఢంగా నమ్ముతున్నాము. అందుకే మనం ఒక విశ్వాసంగా వారిలో ఉన్నటువంటి లోపాలను గ్రహించకుండా మానవ స్వభావంతో కాకుండా క్రైస్తవ బిడ్డగా క్రైస్తవ సాక్షులుగా ఆ గురువుని అమర క్రీస్తువుగా అపార క్రీస్తువుగా మనం గుర్తించాలి. అందుకే ఈరోజు ఉదయాన మా అమ్మ నాకు ఫోన్ చేసి, స్వామి ఈరోజు పండుగ మీ పండుగ కదా, పండుగ శుభాకాంక్షలు అన్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే ఇదిగో మా పని మేము చేసుకుంటున్నారంటే, అదేంటి మీరు ఇప్పుడు విచారణ గురువు కదా, ఆ పనులన్నీ మీరు చేయాల్సిన పని కాదు, మీ విచారణ ప్రజలతో చేయించాల్సిన పని అని. పని చేస్తే ఆ గురువుకి విలువ ఉండదు అని గుర్తుంచుకోండి. పని చేస్తే ఆ గురువుకి విలువ ఉండదు అని. ఆ విలువ నువ్వు నాకు ఇచ్చేటువంటి విలువ కాదు, క్రీస్తు ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆ విలువ. అది నువ్వు నేను ప్రతి ఒక్కరు గ్రహించాలి. మొట్టమొదటిగా ప్రతి ఒక్క గురువు కూడా ఆ విలువను గుర్తించి గురువుగా జీవించాలి, క్రీస్తు ప్రభువుగా జీవించాలి, అమర క్రీస్తువుగా మరొక క్రీస్తువుగా జీవించాలి. ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఒక్క దివ్య సంస్కారం కూడా ప్రజల ఎదురుకు తీసుకుని వెళ్ళాలి. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, అందుకే ఆ దివ్య సంస్కారాన్ని తీసుకెళ్లాలంటే పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి. అందుకే అనుదినము ఆ గురువు ఆయనకి నియమింపబడినటువంటి ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ దైవ వాక్కును ధ్యానిస్తూ సమాజంలోకి ప్రజల మధ్య ఆయన ధ్యానించినటువంటి ఆ వాక్యాన్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఆయన జీవిస్తున్నటువంటి జీవితాన్ని ఆ విశ్వాసానికి అందజేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఇది గురువు యొక్క ముఖ్యమైనటువంటి పని. కానీ ఆ పని ఎంతవరకు ఆయన నెరవేరుస్తున్నాడో ఈ రోజు ప్రతి ఒక్క గురువు కూడా ధ్యానం చేసుకోవాల్సినటువంటి సమయం. అదేవిధంగా ఆ పనికి అడ్డంకుగా నేను ఏ విధంగా విశ్వాసుగా అడ్డంకులై ఉన్నాను అని మీరు కూడా ధ్యానం చేసుకోవాల్సినటువంటి సమయం. కనుక ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో చూసినట్లయితే ఏ కుటుంబం నుంచి ఒక గురువు ఉన్నాడో ఆ కుటుంబములకు ఆశీర్వాదము అని. మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఆ కుమారుని తండ్రి యొక్క సేవకు అప్పగించి ఉన్నారు కాబట్టి, త్యాగం చేసి ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా ఆ తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మాట్లాడు ఆ గురువు. రెండవదిగా ఎవరి కోసం అయితే ఆయన అభిషేకింపబడ్డాడో వారందరూ కూడా విలువైనటువంటి గురువు మాకు ఉన్నాడని విశ్వసించినప్పుడే రెండవదిగా ఆ విశ్వాసులకు ఆ క్రైస్తవ సంఘానికి ఆశీర్వాదకరంగా మారుతాడు. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే సమాజం ఏ విధంగా ఆ గురువును గుర్తిస్తుంది. అందుకే వారికి దేవుడు నేను నీకు ప్రసాదిస్తున్నటువంటి జ్ఞానంతో జీవించమని కీర్తనకారుడు పలుకున్నాడు. అందుకే దేవుడు ప్రసాదించినటువంటి ఆ జ్ఞానంతో ఆ పరిస్థితిని బట్టి ఆ గురువు సమాజంలో మెలుగుతాడు, జీవిస్తాడు. కనుక ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ చిన్న కమ్యూనిటీ, అందుకే రిలీజియస్ లైఫ్, డైసెషన్ లైఫ్ అంట, మనం మేత్రాస్త్ర గురువులు, రిలీజియస్ గురువులు అని. అక్కడ ఆయన మాత్రమే తనకి ఇచ్చినటువంటి
గురువులతో తన యొక్క వాక్యాన్ని పంచుకుంటూ ఆ వాక్యం యొక్క జీవితం ఏంటో తెలుసుకొని ఆ విలువైనటువంటి జీవితాన్ని సమాజంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అందుకే ప్రతి ఒక్క పని ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా కారణం ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే గురువులో కూడా బలహీనత ఉన్నారు. ఏ విధంగా అయితే 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు పేతురు కొన్ని సరైనటువంటి సమయాల్లో గురువు ఆయా ప్రభువు నాకు ఎవరో తెలియదని బొగ్గి ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు మన బలహీనత వల్ల కొన్నిసార్లు ఆయన ఎవరో నాకు తెలియదని, ఆ పరిస్థితి ఏంటో నాకు తెలియదని అబద్ధాలు చెప్పవచ్చు. కానీ వారు తిరిగి దాన్ని ధ్యానం చేసుకుంటూ పాప జీవితాన్ని తెలుసుకుంటూ క్షమాపణ కోరుకుంటూ తిరిగి ఏ విధంగా అయితే యూదా ఇస్కరియోతు ఆయన్ని శత్రువులకు అప్పగించిన తర్వాత నిజమైనటువంటి రాజు ఎవరో తెలుసుకొని ఆయన వెళ్ళి దేవుడు ప్రసాదించినటువంటి జీవితాన్ని తిరిగి పశ్చాత్తాపడి దేవుడికి సమర్పించుకోకుండా దేవుడి చేసినటువంటి ఆ జీవిత వరాన్ని నాశనం చేసుకుంటాడు, గురి వేసుకొని నాశనం చేసుకుంటాడు. అందుకే మనం సుశేషంటే ఎఫెసీయులకు రాసిన లేఖ అంటున్నాడు, గురువు చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుకి దేవుడు శిక్ష విధిస్తాడు, ఆయనే నాశనం చేసుకుంటాడు. మనము ఎవరు కూడా ఆయనకి దండన తీర్పు విధించాల్సినటువంటి పని లేదు అని చెప్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, తాను చేసినటువంటి ప్రతి ఒక్క పనికి దేవుడే శిక్ష విధిస్తాడు, ఆయనే శిక్ష అనుభవిస్తాడు. రెండవదిగా మనము ఎవరికి కూడా తీర్పు విధించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకన్నా ఆయనకి తన కమ్యూనిటీతో పాటు ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దానికి ఒక కారణం ఉంటుంది కాబట్టి. అందుకే మన గురువుని ఎవరిని కూడా మనం వ్యతిరేకించకూడదు. అందుకే ఈరోజు మనం చూసే పడవలో అంటున్నాడు, ఏ విధంగా అయితే మనం అందరూ కూడా జ్ఞానస్థానం తీసుకొని ఆ యొక్క సేవలో భాగస్వామై ఉన్నాము. జ్ఞానస్థానం ద్వారా మీరు కూడా ఆ యొక్క అభిషేకింపబడినటువంటి వాళ్ళు అభిషేకులే. కానీ దానికంటే ఒక మెట్టుగా క్రీస్తు ప్రభువులాగా ఈ గురువులు కూడా పవిత్రమైనటువంటి తైలంతో అభిషేకింపబడ్డారు. కనుక మీరు కూడా ఆ గురువులతో సహవాసం చేస్తూ ఆ సేవ భావంలో భాగస్వాములు కావాలని ఈరోజు మనకి ఈ యొక్క పండుగ సందర్భాన తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, అదేవిధంగా రెండో అంశానికి వస్తే దివ్య సప్రసాద స్థాపన. ఏ విధంగా గురువు ఆ దివ్య సప్రసాద స్థాపనలో భాగస్వాములవుతున్నాడు, విలువైనటువంటి ఆ యొక్క స్థాపనను దివ్య సంస్కారాన్ని ప్రజలకు ప్రసాదిస్తున్నాడు, సమాజంలో తీసుకెళ్తున్నాడు. మనం అనేకమైన ప్రసంగాల ద్వారా వినే ఉంటాము. అయినా కూడా ఈరోజు అంటున్నాడు, మనకి అంతోని వారు జీవితంలో ఆ దివ్య సప్రసాదాన్ని గాఢకులకు కూడా ఆ దివ్య సప్రసాదం యొక్క విలువైనటువంటి అత్యున్నతమైనటువంటి విలువైనటువంటి జీవితం ఆ గాఢకులకు కూడా తెలియపరిచి ఉన్నాడు. అంటే ఆ దాని పక్కన ఆకలితో ఉన్నటువంటి ఆ గాడిదకు గడ్డి వేస్తే గడ్డిని తినుకోకుండా దివ్య సప్రసాదం ముందర మోకరించినది. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఆ అత్యున్నతమైనటువంటి విలువని ఆ గురువే ఆ గాడికి తెలియపరుచున్నాడు. ఫ్రాన్సిస్ అసిసి అంతోని వారు సృష్టిలో ఉన్నటువంటి ఆ జీవరాశుల అన్నిటి కూడా ఆ అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఆ దివ్య సప్రసాదంలో ఆ జంతువులు తెలియపరుచున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, అదేవిధంగా ఈరోజు నువ్వు నేను ఆ సృష్టిలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నువ్వు నేను ఏ విధంగా ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను, ఏ విధంగా ఆ దివ్య సప్రసాదంలో వేసి ఉన్నటువంటి ప్రభు యొక్క సాన్నిధ్యానికి నేను గౌరవాన్ని ఇస్తున్నాను. ఒకసారి ధ్యానం చేసుకుంటూ మనం కూడా దివ్య సప్రసాదం యొక్క విలువ చూస్తుంటాం. మనం కొరింథీయులకు రాసినటువంటి లేఖలో చెప్తున్నాడు, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా జ్ఞానస్థానం పొందేటువంటి క్రైస్తవుడు ఎందుకు దేవుని యొక్క అద్భుతాలను చెవి చూడలేకపోతున్నాడంటే నీవు ఆ దివ్య సప్రసాదం యొక్క విలువ తెలుసుకోలేక అగర్వంతోనూ నిర్లక్ష్యంతోనూ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నావు. కాబట్టి అందుకే నీ జీవితంలో అద్భుతాలను చూడలేకపోతున్నావని కొరింథీయులకు రాసిన లేఖలో 11వ అధ్యాయం 27-28 వచనాలు చదివినట్లయితే మీకు తెలుస్తుంది. 27వ వచనంలో చెబుతుంది,
పాపసంగతుల ద్వారా నీ పాపాన్ని చెడగొట్టుకొని శుద్ధపరచుకొని తిరిగి దేవుని సన్నిధి యొక్క విలువను తెలుసుకొని దేవుని సాన్నిధ్యంలోకి వచ్చినప్పుడు ఆ దివ్య సంస్థలను స్వీకరించినప్పుడు మహా అద్భుతాలను స్వీకరిస్తావు అని ఈరోజు మనకి కొరింథీయులకు రాసినటువంటి లేఖలు పునీత పౌలు గారు తెలియపరుస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, దివ్య సంస్థల ముందు మనం మోకరిస్తూ నేను ప్రతిరోజు ప్రభువును స్వీకరిస్తున్నానని చెప్పేసి, కానీ నా జీవితంలో అద్భుతాలు జరగలేదు, శ్రమల నుండి నేను విముక్తి పొందలేదని చెప్పేసి కొంతమంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అదేవిధంగా కొంతమంది విశ్వాసాన్ని అర్థం చేసుకోలేక గురువు జీవితం నుండి బయటకు వెళ్ళిపోయి దాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ బయట వెళ్ళిన తర్వాత అర్థం చేసుకొని దాన్ని తిరిగి పొందలేక క్షమాపణ పొందే గురువులు కూడా ఉన్నారు. ప్రేమైనటువంటి సోదరులు, అదేవిధంగా మన క్రైస్తవులు కూడా అభిషేకం అంటే జ్ఞానస్థానం ద్వారా ప్రభు యొక్క అభిషేకం మనం తెలుసుకోలేక సేవా భావంలో మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. అదేవిధంగా చూసినట్లయితే గురువు కూడా అన్ని అద్భుతాలు అన్ని కార్యాలు చేయలేడు. అందుకే దేవుడు ఆయన అభిషేక్తిగా చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒకే వరాన్ని ఇస్తున్నాడు. పునీత పౌలు గారు చెబుతున్నాడు, ఒకరికి బోధకులుగాను, ఒకరికి అద్భుత శక్తులు చేయడానికి, ఇంకొకరిని పిశాచిని తోసివేయడానికి అనేకమైనటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు. అందుకే ఈ గురువు ప్రార్థన చేయలేకపోతున్నాడు, ప్రార్థనా శక్తి లేదు, దైవం బట్టి వారిని తీసుకొస్తే వారి నుండి దైవం విడగొట్టలేకపోతున్నాడు. ఏ గురువు అని మనం అనేకమైనటువంటి ప్రశ్నలతో మన యొక్క విశ్వాసాన్ని కూడా కోల్పోతుంటాము. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, గుర్తుంచుకోండి, దేవుడు అభిషేక్తులుగా మిమ్మల్ని జ్ఞానస్థానం ద్వారా చేసి మమ్మల్ని కూడా ఇంకొక అభిషేక్తులుగా ప్రత్యేకమైనటువంటి తైలంతో అభిషేక్తులుగా తన సేవకులుగా శిష్యులుగా చేసినటువంటి ఆ గురువు, ఆ దేవుడు ఆ గురువుకు ప్రత్యేకమైనటువంటి వరాన్ని ఇచ్చి ఉంటాడు. అన్ని వరాలను కాదు, ఒకే వరాన్ని. అందుకే అన్ని వరాలు లేవని చెప్పేసి మనం వారిని బలహీనతతో చూస్తూ మనం పాప జీవితంలో పడుకోకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, అదేవిధంగా చూసినట్టయితే ఒక చిన్న స్టోరీ మనం పాత నిబంధనలో చూసినట్టయితే దావీదు రాజు యూదుల వంశంలో, కానీ ఒక యూదుల వంశంలో అయినా కదా ఒక గోత్రానికి చెందిన వారే ఆ దివ్య సంస్థానాన్ని ఆ మందసాన్ని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళవచ్చు. కానీ ఒక వర్గానికి చెందిన వారే దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక స్థలానికి మోసుకోగలడానికి ఒక వర్గం వారికే చెంది ఉన్నది. మనం నిర్గమకాండం సామువేలు గ్రంథంలో చూసినట్టయితే అది ఈ విధంగా చెప్పబడి ఉండాలి. దావీదు రాజు యెజ్జా అనే వ్యక్తి వారు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలం నుంచి దావీదు యొక్క ఇందులోకి ఆ మందసాన్ని తీసుకెళ్తున్నటువంటి సమయంలో, ఆ మోస్తున్నటువంటి సమయంలో ఆ మందసం పడిపోతుందేమో అని యెజ్జా అనుకోకుండా టక్కన ఆ మందసాన్ని పట్టుకుంటే ఆ మందసాన్ని ముట్టి వెంటనే చనిపోతాడు. ఎందుకంటే ఆ మందసాన్ని ముట్టుకోవడానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. అందుకే ఎవరైతే ఆ మందసాన్ని మోయాలో ఆ వర్గంకు చెందిన వాడు కాదు కాబట్టి ఆ యెజ్జా ఆ అద్భుతమైనటువంటి విలువైనటువంటి ఆ మందసాన్ని తాకిన వెంటనే ఆయన చనిపోతాడు. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈ రోజు కూడా మన సమాజంలోనూ మన సంఘంలో జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాపాత్ముడు నేను మనమందరూ కూడా జ్ఞానస్థానం చేత ఎవరైతే అభిషేకింపబడ్డారో వారు మాత్రమే ఆ దివ్యసాలు మందసాన్ని తాకగలరు. కానీ ఒక స్థలం నుంచి ఒకటి నేను కూడా దివ్యసాలు అంటే జ్ఞానస్థానం తీసుకున్నాను కదా, నాకే ఆ యొక్క వరం ఉందని చెప్పేసి నేను ఒక స్థలం నుంచి ఒక స్థలానికి తీసుకెళ్ళడానికి లేదు. అది గురువులకు మాత్రమే ఉంది కాబట్టి అందుకే ఆ ప్రభు ఈ పీఠం మీద మనం చూస్తుంటాం. ఓకే, ఆ పీఠం మీద ఎక్కడానికి గురువులకు మాత్రమే, యాజకులకు మాత్రమే ఆ అర్హత ఉన్నది. అందుకే మనము ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఏ విధంగా మనం ఆ ఆలయంలో ప్రవర్తిస్తున్నాము, మన నడవడిక ఏంటి, మన మాటలు ఏంటి, ఎక్కడ సంభాషిస్తున్నాము, ఏం సంభాషిస్తున్నాము అనేది ధ్యానం చేసుకోవాలి. అందుకే పెద్దలు ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తావో జీవితంలో పిల్లలు కూడా ఏ విధంగా నేర్చుకుంటారు.
ఒకసారి అరకులో జరిగినటువంటి విషయం నేను పిల్లలు చెప్తున్నారే ఇక్కడ మందసం ఉంది అంటే హిందూ మనకు తెలియదు, అదేవిధంగా క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని యొక్క సాన్నిధ్యం ఉంది, మందసం ఉంది. గుడిలో మాట్లాడుకుంటూ బయట వెళ్ళాలంటే ఫాదర్ నిన్న మీరు ప్రజలు ఇద్దరు కలిసి చర్చిలో మాట్లాడుతున్నారు కదా, ఇది ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నామో అది మనం చూసి పిల్లలు కూడా అదే విధంగా అనుకున్నారు. అంటే వాళ్ళకి తెలియదు. అంటే ఈరోజు నువ్వు నాకు చెప్తున్నావంటే నువ్వు కూడా నిన్న మాట్లాడావు కదా, ఏం మాట్లాడావో తెలియదు వాళ్ళకి. మా మీటింగ్ ఉంది కానీ మీటింగ్ ప్రకారం మాట్లాడుకుంటా వచ్చాము, అది వాళ్ళకి తెలియదు. కానీ మన యొక్క ప్రవర్తన మన యొక్క జీవితాన్ని బట్టి పిల్లలు కూడా నేర్చుకుంటారు. అదేవిధంగా క్రైస్తవ విశ్వాసాలు అనే దేవాలయంలోనూ ఆ పీఠం మీద ఉన్నటువంటి మందసనాన్ని ఏ విధంగా నేను గౌరవిస్తానో మన పిల్లలు కూడా అదే విధంగా దాన్ని తీసుకుంటారు. కనుక ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, అదేవిధంగా దివ్య సప్తాహాలు మనం స్వీకరించిన పూజ బలిలో దివ్య సప్తాహాలు స్వీకరించినప్పుడు ఒకసారి అది మన నోటి నుండి కింద పడినప్పుడు వెంటనే ప్రజలు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గురువు మాత్రమే దాన్ని తీసుకోవాలి. ప్రేమైనటువంటి సహోదరు, కొన్ని విషయాలు ఇలాగా ఆ అద్భుతమైనటువంటి ఆ దివ్య సంస్థానానికి విలువైనటువంటి విలువలని మనం గ్రహించలేక మనం మన జీవితాన్ని కొనసాగిస్తుంటాం. అందుకే మన జీవితం అంతా కూడా ఆ అద్భుతమైనటువంటి ఆ దివ్య సంస్థాన విలువైనటువంటి జీవితాన్ని తెలుసుకొని దాని ముందు మనం ప్రవర్తించాలి. ఏ విధంగా అయితే దాన్ని పరిశుద్ధతతో మనం మన జీవితాల్లో స్వీకరిస్తామో అప్పుడే మన జీవితాల్లో అద్భుతంగా మారతాయని తెలియపడుతున్నాను. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, మూడోది చూసినట్లయితే ప్రేమ, సేవ, భావం. అది క్రీస్తు ప్రభువు మనకు ప్రసాదించినటువంటిది. నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించి ఉన్నానో అదే విధంగా నువ్వు మీ సోదరులను ప్రేమించమని. నేను ప్రేమించినట్లే మీరు కూడా ఏ విధంగా అయితే నువ్వు తన తాను ప్రేమించుకుంటాడో అదే విధంగా ఇతరులను కూడా ప్రేమించుకుంటున్నాడు. ప్రేమైనటువంటి సోదరు సోదరులారా, ఇదే ఒక విలువైనటువంటి జీవితం చూసినట్లయితే మఠకన్యల జీవితంలో ఒక గ్రామంలో మఠకన్యలందరూ కూడా ఒక సేవ భావంతో జీవిస్తుంటారు. కానీ సమయం గడిచే కొద్దీ ఆ మఠకన్యల యొక్క ఆశ్రమంలో అందరూ కూడా వృద్ధులే ఉంటారు. ఆ వృద్ధులు ఉన్నటువంటి ఆ మఠకన్యల యొక్క ఆశ్రమం యొక్క అధిపతి వచ్చి ఒక యువకుడు వస్తే యువకుడితో అంటాడు, ఇదిగో మేమందరూ కూడా వృద్ధులైపోతున్నాం, ముసలివాళ్ళు అయిపోతున్నాం, మా సేవను కొనసాగించడానికి ఎవరు కూడా ముందంజ వేయట్లేదు, నువ్వైనా చేస్తావంటే సరే నాకు కూడా తెలియదు, ఈ మఠకన్యల యొక్క జీవితం నాకు తెలియదు, కానీ మీలో యేసు ప్రభువు ఉన్నాడు, మీలో ఎవరిలో ఒకరిలో యేసు ప్రభువు ఉన్నాడు, ఆయన ఎవరో నాకు కూడా తెలియదు అంటాడు. అదేవిధంగా ఆ యువకుడు చెప్పినటువంటి ఆ మాటని మీలో ఎవరో ఒకరు యేసు తీసుకున్నాడని చెప్పిన వెంటనే ఆ అధిపతి ఎవరున్నారబ్బా నా తర్వాత అంత బాగా సేవ చేసే వాళ్ళు నా యొక్క అనుచరులే కదా, అంటే అసిస్టెంటే కదా. సో అసిస్టెంట్ చూసి ఓ ఈయన యేసుక్రీస్తుగా ఉండొచ్చు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆ అనుచరుని ఆ అసిస్టెంట్ ని క్రీస్తు ప్రభువుగా భావిస్తారు. అదేవిధంగా క్రీస్తు ప్రభువుగా భావించినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనలో ఎవరో యేసుక్రీస్తు ఉన్నాడు అని అంటున్నారు. అదే ఆ విషయము ఆ మఠకన్యల ఆశ్రమం అంతా కూడా వ్యాపించింది. వ్యాపించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సరే ఎవరో మన మధ్య యేసుక్రీస్తున్నారు కదా, అది ఎవరో తెలియదు అని చెప్పేసి ఒకరినొకరు అందరూ కూడా యేసుక్రీస్తులాగా భావించి వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టారు. ప్రేమైనటువంటి సహోదరు సోదరులారా, కొన్ని రోజుల తర్వాత ఒక కాలేజ్ నుంచి యువకులు సో వాళ్ళ సేవా భావంతో ఆ అంటే వృద్ధాపంలో ఉన్నటువంటి ఆ పట్టణానికి ఏదో సహాయం చేయాలని చెప్పేసి అక్కడికి వచ్చినప్పుడు వారు జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి మా జీవితాన్ని కూడా మేము సేవానికి అర్పించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎంతో మంది ఆ యొక్క మన జీవితంలో జీవించి వారి జీవితాన్ని కొనసాగిస్తారు. ప్రేమైనటువంటి సహోదరు సహోదరులారా, ఆ యువకుడు ఏ విధంగా అయితే ఆ అధిపతి ఆ మఠానికి అధిపతి వచ్చి తన యొక్క కొరతను ఆ యువకుడితో చెప్పుకున్నట్టు వలన ఆ కొరతను తీర్చడానికి వారి మధ్య ఒక చిన్న బీజం వేశాడు, మీలో ఎవరు యేసు ప్రభు ఉన్నారు అని. ఆ యేసు ప్రభు ఎదుర్కొంటే వాళ్ళ సేవ భావంతో ఉండిపోయారు. అదే ఈయన ఏం చేయలేక ఆ మఠకన్యల జీవితం ఏంటో నాకు తెలియదు, నేను జీవించలేదని చెప్పేసి తిరిగి ఆ
ద్వారా. దాన్ని చూసి కూడా ఎంతో మంది ఆ మత జీవితాన్ని కొనసాగించడానికి యూదులు వచ్చి దాంట్లో జాయిన్ అయ్యి ఆ మఠాన్ని అభివృద్ధి చేస్తారు. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం కోల్పోతుంది అని చెప్పేసి మనందరూ కూడా నిరుత్సాహపడుతుంటారు. కానీ ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు ఈ రోజు ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించమని ఆదేశిస్తున్నాడు, దాని ప్రకారం జీవించినప్పుడు ఇతరులు కూడా మన జీవితాన్ని చూసి క్రైస్తవ విశ్వాసంలోకి అడుగు పెడతారు. దానికి ప్రియమైనటువంటి సోదర సోదరులారా, ఏ విధంగా అయితే మనము క్రీస్తు ప్రభు శిష్యుల యొక్క పాదాలను కలిగి తన యొక్క సేవాభావాన్ని తెలియపరుచున్నాడు, అదే విధంగా మనం కూడా పాప జీవితం నుంచి తుని జీవితంలోకి ప్రవేశించడానికి గర్వము అనే ఒక అంశాన్ని తీసేసి దీనత్వంతో వినయవిధితో జీవించడానికి మనం కావలసినటువంటి ప్రయత్నం చేయడానికి ఆయన కృపను మన శక్తిని పొందడానికి ఈ పూజా పనుల్లో పాల్గొన్నారు. తమలో గొప్పవారు ఎవరని వారిలో వారు తత్కరించుకుంటున్న శిష్యులకు గొప్పతనం అంటే ఏమిటో క్రియాశీలకంగా చేసి చూపించారు. వారి నాయకుడైన యేసు ప్రభు తనను తాను తగ్గించుకోవడంలోనే గొప్పతనం దారి ఉన్నదని వారికి బోధించారు. తనపై వస్త్రము తీసివేసి నడుము ముందు గుడ్డను కట్టుకొని శిష్యుల పాదములను ప్రభు ప్రక్షాళన చేసి సేవ మార్గం మహోన్నత మార్గం అని వారిని బోధించారు. ఈ సమయంలో మన గురువు కూడా ఇక్కడ ఎన్నిక చేయబడిన 12 మంది పాదములను కడుగబోతున్నారు. వారు చేసే ఈ కార్యం ద్వారా మనం కూడా సేవా వృత్తులను నేర్చుకుంటూ యేసు కొరకు అంకితమైన గురువుల కొరకు ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థించుదాం. As we know, we need the 12 persons to be washing of the feet. So, are there any 12 numbers? So, I request to be 2 lines, 6 this side and 6 on the other side.
സ്നേഹത്തിൻ ചിറകു വിരിഞ്ഞു രാജാളി തെളിഞ്ഞു പറഞ്ഞു സ്നേഹത്തിൻ ചിറകു വിരിഞ്ഞു രാജാളി തെളിഞ്ഞു പറഞ്ഞു സ്നേഹിതരെ നിങ്ങൾക്കിന്നൊരു മാതൃക ശിഷ്യന്മാരുടെ പാദങ്ങൾ കഴുകി പാദങ്ങൾ കഴുകി ഗുരുവെന്നു വിളിക്കൂ നിങ്ങൾ പരമാർത്ഥതയുണ്ടതെങ്കിൽ ഗുരുവെന്നു വിളിക്കൂ നിങ്ങൾ പരമാർത്ഥതയുണ്ടതെങ്കിൽ ഗുരു നൽകിയ പാഠം നിങ്ങൾ സാധനമോർത്തിടുവിൻ സാധനമോർത്തിടുവിൻ കാലത്തിൽ വെള്ളമെടുത്തു വെങ്കച്ചയുമരയിൽ ചുറ്റി വിശിഹാദൻ ശിഷ്യന്മാരുടെ പാദങ്ങൾ കഴുകി പാദങ്ങൾ കഴുകി വിനയത്തിൻ മാതൃക നൽകാം സ്നേഹത്തിൻ പൊൻകൊടി നാട്ടാം വിനയത്തിൻ മാതൃക നൽകാം സ്നേഹത്തിൻ പൊൻകൊടി നാട്ടാം സകലേശൻ ദാസന്മാരുടെ പാദങ്ങൾ കഴുകി പാദങ്ങൾ കഴുകി കാലത്തിൽ വെള്ളമെടുത്തു വെങ്കച്ചയുമരയിൽ ചുറ്റി വിശിഹാദൻ ശിഷ്യന്മാരുടെ പാദങ്ങൾ കഴുകി പാദങ്ങൾ കഴുകി സ്നേഹത്തിൻ ചിറകു വിരിഞ്ഞു രാജാളി തെളിഞ്ഞു പറഞ്ഞു സ്നേഹത്തിൻ ചിറകു വിരിഞ്ഞു രാജാളി തെളിഞ്ഞു പറഞ്ഞു സ്നേഹിതരെ നിങ്ങൾക്കിന്നൊരു മാതൃക
ഗുരു നൽകിയ പാഠം നിങ്ങൾ സാദരമോർത്തിടുവിൻ. സാദരമോർത്തിടുവിൻ. പാലത്തിൽ വെള്ളമെടുത്തു വെള്ളച്ചെയുമരയിൽ ചുറ്റി മിശിഹാതൻ ശിഷ്യന്മാരുടെ പാദങ്ങൾ കഴുകി. പാദങ്ങൾ കഴുകി. ప్రియ సహోదరి సహోదరులారా, మనము బాప్తిసము భద్రమైన అభ్యము ద్వారా దివ్య సప్రసాదంలో పాల్గొని క్రీస్తు జ్ఞాన శరీరంలో భాగస్వామ్యము. అంతేకాక క్రీస్తు గురుత్వంలో కూడా పాల్గొందాం. అనగా ప్రపంచందరి తరపున విన్నపాలు అర్పించే యోగ్యత మనకు ఉంది. కనుక మనం ఇప్పుడు సోదర భావంతో ఏక మనస్సుతో శ్రీసభ అవసరాల కొరకు ప్రతి మనిషి శ్రేయస్సు కొరకు క్రీస్తు పేరిట పరమపితను మనని చేద్దాం. పాస్కా విందులో పాల్గొన్న శ్రీసభ సభ్యులందరూ ప్రేమ ఐక్యత కలిగి జీవించినట్లు మీ పవిత్ర మనస్తత్వమును అనుగ్రహించమని ఓ ప్రభువా మేము వేడుకొంచున్నాము. ఓ ప్రభువా మేము వేడుకొంచున్నాము. శ్రీసభ అధికారులు దేశ పాలకులు కలిసి ప్రజాసేవకై తమ సమయమును సామర్థ్యమును వినియోగించుటకు తగిన శక్తియుక్తులను దయచేయమని ఓ ప్రభువా మేము వేడుకొంచున్నాము. నూతన ఆజ్ఞలో క్రీస్తును శాసించినట్లు రీతిగా పేద సాధులను, రోగులను, పీడిత ప్రజలను ప్రేమతో సేవింపవలనని కోరికను మా హృదయంలో పుట్టించినట్లు ఓ ప్రభువా మేము వేడుకొంచున్నాము. క్రీస్తు తన శ్రమల మరణ ఉత్థానం ద్వారా పాపమును ధ్వంసం చేసి నూతన జీవంతో మానవులను పునరుద్ధరిస్తున్నాడు. సువార్తను ప్రజలంతా అంగీకరించి విశ్వసించినట్లు ఓ ప్రభువా మేము వేడుకొంచున్నాము. మోక్షయాత్రలో రక్షణను, శక్తిని, జీవాహారమైన దివ్య సత్సారం పట్ల భక్తిని మా ఎందుకు పెంపొందించినట్లు ఓ ప్రభువా మేము వేడుకొంచున్నాము. గురువులు తమకు ఇవ్వబడిన దివ్య పనిని పదిలంగా కాపాడుకొంచు సేవా భావంతో దైవ కార్యంలో నిమగ్నమై జీవించినట్లు ఓ ప్రభువా మేము వేడుకొంచున్నాము. Let us pause for a while and pray for our personal intentions. As we pray for our personal intentions, I request all of you to pray for the priests. Pray for the priests so that they may remain in the sanctity of the sacrament of priesthood and may continue to serve God at the altar and serve the people in the world. ప్రార్థించుదాము. మా తండ్రి సర్వేశ్వర, దైవభక్తి సోదర భావం కలిగి జీవించమని నీవు శాసించింది. నీ శాసన అనుగుణంగా మేము ఈనాడు అర్పించిన మనవులను ఆలకించి అందరి అవసరాలను తీర్చండి. మాకు సేవ గుణాన్ని అనుగ్రహించండి. మా ప్రభువు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు ప్రభు ఏర్పరిచిన పరిశుద్ధ పరిశుద్ధ పూజ బలిలో పాల్గొనుచున్నాము. అర్పణ కానుకలతో పాటు మన మనసు
దివ్య పూజ బలిలో భక్తితో పాల్గొందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగలైన సర్వేశ్వరునికి అంగీకారముగా భావించుము. ప్రభు తన నామస్తుతి పవిత్ర పవిత్రం ఆయన ప్రయోజనము పవిత్రం తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము పవిత్రం ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి సంస్కరణ జరిగినప్పుడెల్లాను మా రక్షణ కార్యము మరలా నెరవేర్చున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధమున నెరవేర్చుటకు మాకు నీ సహాయము ఆదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటలో నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా వాస్తవముగా నిత్య యాజకుడైన క్రీస్తు సంకేతాత్మకమైన శాశ్వత బలిని స్థాపించెను. తనను తాను మొదటి రక్షణ బలి వస్తువుగా నీకు సమర్పించుకొని తన జ్ఞాపకార్థము మేమును ఆ బలిని అర్పింపవలెనని ఆజ్ఞాపించెను. మా కొరకు బలిగా అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లను మేము బలపరుచున్నాము. అతడు మా కొరకు దారవేసిన దివ్య రక్తమును పానము
మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా నీవు నికముగా పవిత్రుడవు, నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారులను మా ప్రభువైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తుంచి శిశులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రను నందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాలన చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుము. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణమే చేయమని ఎదురు చూచు నీవు ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లుగా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యాత్మగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకైన పుణ్యాత్మలతోను, ముఖ్యంగా పవిత్ర కన్యక అయిన దేవమాత అయిన మరియమాతతోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, పునీత తోమస్ గారితోను, పునీత జీరోమిలియన్ గారితో సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యులకు వారసులు చేయను. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచిన ఈ బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుకుంటున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకులకు ప్రాచుర్య గురువును, దమన్ కుమార పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమ ఎదురు పరమము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆదుకును. దయగల తండ్రి, నలదేశంలో చెంది ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎందును ఈ లోకమున వీడిన వారందరినీ, మరి ముఖ్యంగా గురువులందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకోను. మేము అతను చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలను లోకములకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమ కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థించుదాం.
ఆవసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజించబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి వాస్తవ ఆహారము మా ఇంటికి అనుగ్రహింపుము. మా యొక్క పరివారాన్ని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మా శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, నీ వీడు నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. నీదైన నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. నీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు ప్రభుని సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను కడిగించే ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను కడిగించే ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను కడిగించే ప్రభువా, మాకు శాంతి దయచేయము. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల ఎందుకు పిల్లబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నీ ఇంట ప్రవేశించుటకు నేను పాపములను కాను. కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. സ്നേഹമാക്കിസുവേ ദിവ്യകാരുണ്യമേ എന്നിൽ വന്നിടണേ എന്നുള്ളിൽ അലിയണമേ സ്നേഹമാക്കിസുവേ ദിവ്യകാരുണ്യമേ എന്നിൽ വന്നിടണേ ജീവന
నీ కుమారుని కడపటి భోజనమును స్మరణ చేసుకొనొచ్చు ఆ భోజనము ద్వారా నూతన జీవమును పొంది ఉన్నాము. శాశ్వతమైన నీ రాజ్యములో మేము భుజింపనున్న విందు యొక్క సంపూర్ణ తృప్తిని ఈ దివ్య భోజనము మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మరణించబోయే ముందు రోజు తన శిష్యులందరితో కలిసి పాస్కా పండుగలో పాల్గొంటూ శాశ్వతంగా దివ్య సప్రసాదమును స్థాపించారు. దివ్య సప్రసాదము మనకు ఆత్మీయ జీవనము అందిస్తుంది. ఆ పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదము స్థాపించిన ఈ దినము ప్రభుతో కొంత సమయంలో గడుపుదాము. మన కొరకు ఎప్పుడు దివ్య మందసంలో వాసనమై ఉండు ప్రభుతో మనసారా మన హృదయమును విప్పి మాట్లాడుదాము. ఆ దివ్య సంస్కారం ప్రారంభమైన ఈ దినమున ప్రత్యేకముగా ఈ రాత్రి సమయ ఆరాధనలో పాల్పంచుకున్నాము. ఈ రాత్రి సమయ ఆరాధనలో మన కొరకు, మన కుటుంబం కొరకు, బంధుమిత్రులందరి కొరకు, మన గ్రామం కొరకు, మన దేశం కొరకు, ప్రపంచ శాంతి కొరకు, మానవుల రక్షణ కొరకు ప్రార్థించుదాము. క్రీస్తు స్థాపించిన ప్రేమను మన హృదయంలో నింపుకొని ఆ ప్రభుని ప్రేమను చాటుదాము. Amen.